ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కష్టం వచ్చిందంటే నేనున్నానని భరోసా ఇస్తూ ఉంటారు. వారి కష్టాలు తీర్చి సాధారణ జీవితం గడిపే వరకు నిద్రాహారాలు కూడా మర్చిపోతారు. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ఆయన తీరు అదే. గతంలో ఉత్తరాఖండ్ విలయంలో చిక్కుకున్న తెలుగు వారిని స్వరాష్ట్రాలకు వారి ప్రాంతాలకు పంపించేందుకు చంద్రబాబు ఎంతో తాపత్రయపడ్డారు. ప్రస్తుతం వరద సహాయక చర్యల్లో టెక్నాలజీ వాడుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటూ యావత్ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలిచారు. అధికారం అంటే హంగు ఆర్భాటం కాదు, ప్రజాసేవ అని నిరూపిస్తున్నారు తెలుగుదేశం కూటమి మంత్రులు. కానీ విని ఎరుగని రీతిలో వరద బెజవాడ నగరాన్ని జలదిగ్బంధం చేస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా కూటమి ప్రభుత్వ మంత్రులంతా క్షేత్రస్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలలో భాగస్వాములై నిర్విరామంగా పనిచేస్తున్నారు. బాధితులకు అండదండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. ఓవైపు సహాయ పునరావాస కార్యక్రమాలలో పాలు పంచుకుంటూనే మరోవైపు సమీక్షల్లో పాల్గొంటూ మరింత మెరుగైన సేవలు అందించే విషయంలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆ క్రమంలో వరద పరిస్థితుల్లో మంత్రులంతా తమ తమ ఎస్కార్టు వాహనాలను విత్డ్రా చేసుకుని వాటిని బాధితులకు సహాయ పునరావాసాల కార్యక్రమాలకు వినియోగించాలని లోకేష్ చేసిన ప్రతిపాదనకు మంత్రులంతా క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపారు. దీంతో వరద నేపథ్యంలో మంత్రులంతా ఎస్కార్టు వాహనాలు లేకుండానే సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారి ఎస్కార్టు వాహనాలు బాధితులకు నిత్యావసర వస్తువులు, ఆహారం, తాగునీరు, మందులు తరలించే వాహనాలకు ఎస్కార్టుగా ఉంటున్నాయి. చివరి బాధితుడి వరకు సాయం అందాలన్న చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా ఆయన కేబినెట్ మొత్తం పనిచేస్తోంది. ఇప్పటికే సహాయక చర్యల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. విశాఖను హుద్హుద్ తుపాను అతలాకుతలం చేసిన సమయంలో కూడా రోజుల తరబడి విశాఖలోనే బస చేసి విశాఖ కలెక్టరేట్ని తన సెక్రటేరియట్గా మార్చుకుని బస్సులోనే విశ్రాంతి తీసుకుంటూ సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇప్పుడు బెజవాడను కనీ విని ఎరుగని వరద ముంచెత్తిన ఆపత్ సమయంలోనూ చంద్రబాబు నిద్రాహారాలను పట్టించుకోకుండా బెజవాడలోనే మకాం వేసి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజులుగా ఆయన నిర్విరామంగా వరద బాధితులను ఆదుకోవడంలోనే నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ అవిశ్రాంతంగా గడుపుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం పంపిణీ, అవసరమైన చోట్ల సురక్షిత ప్రాంతాలను, జనాల తరలింపు తదితర అంశాలను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించి పనులు వేగవంతం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందేలా చూశారు. మరి రిమోట్ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు, మందులను అందించారు. సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునే విషయంలో హైటెక్ సీఎం చంద్రబాబు ముందుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా 5 ఏళ్లు, ఇప్పుడు కూడా ఆయన ప్రజల ప్రయోజనాల కోసం సాంకేతికతను వాడుకునే విషయంలో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారు. విజయవాడలోని ముంపు ప్రాంతాలను చేరుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకున్నారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా కూడా చేరుకోలేని ముంపు ప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు ఆయన డ్రోన్లను వినియోగించారు. వాటి ద్వారా ఆహారం, నిత్యావసరాలు, అత్యవసర మందుల పంపిణీ జరిగేలా చూశారు. బహుశా ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు డ్రోన్ల వినియోగం దేశంలో ఇదే మొదటిసారి అంటున్నారు. ఇటీవలి కాలంలో డ్రోన్ల ప్రయోజనం, ఉపయోగాల గురించి పదే పదే చెప్పిన చంద్రబాబు సరిగ్గా అవసరమైన సమయంలో వాటిని సంపూర్ణంగా వినియోగించి ప్రజలను ఆదుకున్నారు.
కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ద్వారా ఈ ఆపత్ సమయంలో డ్రోన్లను రాష్ట్రానికి రప్పించి సరైన సమయంలో సమర్థవంతంగా వాటి సేవలను వినియోగించుకున్నారు. డిజాస్టర్ హెల్ప్స్ కోసం తొలిసారిగా డ్రోన్లను రంగంలోకి దింపి సకాలంలో బాధితులను ఆదుకున్నారు. ఆయన విజన్ కు, ప్రజలకు కష్ట సమయంలో అండగా నిలవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకొని పట్టుదలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.